శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి యోబు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం. ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు, మనము ఆయనను ఎరగము, ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది. ప్రార్థన. పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం దానించి తన దిశకి వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడైనటువంటి ప్రభువు మహాగణుడు అనే భక్తుడైన యోబు తన గ్రంథంలో తెలియజేస్తూ ఈ విధంగా మనతో జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన మహోన్నతుడు, ఆయన సంవత్సరములకు సంఖ్య మితిలేనటువంటిది. అంటే యుగ యుగములు నివసించే మహాప్రభువు, ఆ ప్రభు అయిన దేవుని నీవు నేను కలిగి జీవించాలి. మహోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన క్రీస్తును నువ్వు కలిగి ఈ లోకంలో జీవిస్తే నీవు ధన్యుడివే, నీవు ధన్యురాలవే. ప్రియ సహోదరి సహోదరుల దైనందిన విశ్వాస జీవన ప్రయాణంలో దేవుడు మహోన్నతుడిని గ్రహించి ఆయన్ని ఆశ్రయించి ఆ ప్రభువుకు మొరపెట్టినప్పుడు ఆ ప్రభువు మొర ఆలకించి నిన్ను నన్ను దీవించే సమర్థుడై ఉన్నాడు. అలాంటి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించిన గాక. ఆమేన్. మోహనంతుడ స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం దానించి దంతించిన వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలము తోడైంది దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.